రిటైర్డ్ అవుతాను కానీ ఆయనకి భగవంతుడు మరి ఎస్ఐ ప్రమోషన్ ఇప్పించారు. అలాగే సురేంద్ర గారు మరి ఇంకా 3 మంత్స్లో రిటైర్డ్ అవుతా అంటే మార్చి 31 రిటైర్డ్ అవుతానండి. ఇప్పుడు నేను మామూలుగా స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాను. ఆ భగవంతుడు కరుణిస్తే మరి హై స్కూల్ హెచ్ఎం అయ్యే యోచన ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మరి మా సురేంద్ర గారి యొక్క మరి ఇప్పుడు సురేంద్ర గారి యొక్క మరదలు సురేంద్ర గారి మరదలు మరి ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్కి విజయవాడ చేస్తున్నారు. 2 విషయాలు చెప్తారంట. బావగారు చెప్పారు ఒక విషయం, భగవంతుని యొక్క చల్లని దీవెనలు అదృష్టం అన్నారు. దానికన్నా ముందు ఒక కుటుంబానికి పెద్ద మూల విరాట్టు రవీంద్ర బావ గారు. వాళ్ళందరికీ ఎప్పుడు మా సురేంద్ర బావ గారు చెప్తూ ఉంటారు, మా అన్నయ్య మాకు ఆదర్శం అని చెప్పి. ఆ కుటుంబాన్ని ఒక తాటిలోకి తేవడానికి ఆయన చాలా శ్రమించారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనడానికి మూల విరాట్టు మా రవీంద్ర బావ గారు. మాకు తెలుసు ఆ విషయాన్ని మాత్రం ఆయన ప్రూవ్ చేశారు. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్, నెక్స్ట్ లక్ ఫేవర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. మరి చివరి టైంలో మీతో మరి పాలు పంచుకున్నందుకు మా బ్రదర్. వేదికను అలంకరించిన ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, ఈరోజు సన్మాన గ్రహీతైన సురేంద్ర గారికి, ఈ సభకు విచ్చేసిన మా ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాస్ గారికి, మా తోటి ఎంప్లాయీస్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ వచ్చున్నారు, వారందరికీ ఈ కార్యక్రమం సందర్భంగా శుభాభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఏ ఎంప్లాయీ అయినా సరే ఏ రోజు రిటైర్ అవుతామో ముందే ప్లాన్ అయ్యి ఉంటుంది. మనం అపాయింట్మెంట్ ఉంటాము. అదేవిధంగా సర్వీస్ మధ్యలో ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ వచ్చినా రాకపోయినా మనం ఏ రోజు రిటైర్ అవుతామో అన్నది కూడా మన కెరీర్లో ఫిక్స్ అయ్యే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా 30 ఇయర్స్ ప్లస్ సర్వీస్ చేసి ఆరోగ్యంగా ఫిట్గా ఇంకా 4 సంవత్సరాలు సర్వీస్ ఇస్తే చేసేలాగా ఉన్న సురేంద్ర గారు ఎంతైనా అభినందనీయుడు. అంటే మాది షార్ట్ సర్వీసే ఉన్నాము. 4 నెలల నుంచి కలిసి ఉద్యోగం చేస్తూ ఉన్నాం. అంతకుముందు నేను వెస్ట్ ఎస్ఐగా ఉన్నప్పుడు వారు హెడ్ కానిస్టేబుల్ ఈ స్టేషన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక షార్ట్ పీరియడ్ ఒక 20 days 30 days నేను ఆ స్టేషన్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళడం జరిగింది. మృదు స్వభావి సురేంద్ర గారు, తక్కువ మాట్లాడతారు. ఏ పని చెప్పినా ఆ డిపార్ట్మెంట్లో అది మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే కుటుంబ పరంగా కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉన్న వ్యక్తిగా మనకు తెలుస్తూ ఉంది. ఒక పేరెంట్గా కూడా ఆయన సక్సెస్ఫుల్గా లీడ్ చేసినట్టు మనం గ్రహించవచ్చు. ఒక సక్సెస్ఫుల్ తండ్రిగా, హస్బెండ్గా, బ్రదర్గా ఇన్ని క్యారెక్టర్స్ ఒక వ్యక్తిలో చూడడం మన అరుదుగా తక్కువగా జరుగుతూ ఉంటుంది, అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జీవించే అవకాశము, సర్వీస్ చేసే అవకాశము భగవంతుడు ఆయనకి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీ అందరి తరపున. అదేవిధంగా వారి భావి జీవితం అంటే రాబోయే రిటైర్మెంట్ లైఫ్ ఆరోగ్యంగానూ ఆయురారోగ్యాలతో బాగుండేలాగాను పిల్లలతోనూ మనవరాళ్లతోనూ అన్నదమ్ములు మీ బంధుమిత్రులతో అందరితోటూ సంతోషంగా జీవించే అవకాశం భగవంతుడు కల్పిస్తాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరోసారి తెలుపుతూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఇప్పుడు మరొక ఎస్ఐ గారు ఎలియాస్ కూడా వచ్చి ఉన్నారు. వారిని కూడా మరి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్. రవీంద్ర గారు అట్లాగే సురేంద్ర గారు ఇట్లా వాళ్ళ యొక్క ఉద్యోగంలో వాళ్ళతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు, అలాగే వాళ్ళ యొక్క సుపీరియర్స్ అయినటువంటి సిఐ గారికి, ఎస్ఐ గారికి, అలాగే మరి ముఖ్యంగా మా బావగారు అయినటువంటి యోగేశ్వరరావు గారికి అందరికీ కూడా నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఈరోజు నిజంగా ఇందాక రవీంద్ర గారు చెప్పినట్టు ఒక మంచి అంటే వాళ్ళు జర్నీ స్టార్ట్ చేసి ఒక 60 సంవత్సరాల పాటు
ఫుల్ పెజ్డ్గా అన్ని రకాలుగా, అంటే కుటుంబం కావచ్చు, ఉద్యోగ ధర్మం కావచ్చు, అట్లాగే మరి ముఖ్యంగా ప్రతి దాంట్లోనూ 100కి 200% సక్సెస్ అయిన ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే కనుక అది లంకా వారి కుటుంబం. అందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చిన్న బాధ్యతలు తీసుకుని దాన్ని వీళ్ళు కూడా అనుగుణంగా, ఆ సోదరులందరూ కూడా ముగ్గురు దానికి అనుగుణంగా నడుచుకుంటూ ఈ విధంగా తీసుకొచ్చి ఇవాళ ఇంత పెద్ద ఒక ఫ్యామిలీని తీసుకురావటం కానీ, అట్లాగే దాంట్లో వాళ్ళని అర్థం చేసుకుంటూ, ఇందాక ఆయన మంచి మాట చెప్పాడు, దాన్ని అర్థం చేసుకునే సతీమణులు ఉండటం, ఆ భార్యాభర్తలు వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక నిజంగా అందులో మాత్రం మనందరం గ్రేట్ చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం ఉందంటే నిలబడేది ముందు నరేంద్ర మాస్టారు, అది అందరికీ తెలిసిందే. అట్లాగే దాంతోపాటు రవీంద్ర గారు. అంటే ఈ కుటుంబానికి మొత్తం ఎంటైర్ ఏదైతే ఉందో మనకి ఒక ముందుండి నడిపించే దాంట్లో నిజంగా మీ యొక్క కృషి ఎంతైనా ఉంది, అందులో ఎటువంటి డౌటు లేదు. అది ఎప్పటికీ కూడా ఇలాగే కొనసాగాలని కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అట్లాగే నెక్స్ట్ సురేంద్ర గారి గురించి చెప్పాలంటే ఇక అది ఎంత మృదు స్వభావో మాకు తెలుసు, మా అందరికీ కూడా. ఆఫీస్లో ఇందాక ఆయన కూడా సలిచ్చారు, ఆయనతో పాటు పనిచేసే ఆయన అంత ఇదిగా ఆయన మరి పాపం హెల్త్ కొన్ని ఇష్యూస్ ఉన్నా కూడా హెల్త్ ఇష్యూస్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఆయన ఉన్న ప్లేస్ నుంచి ప్రతిరోజు అన్ని కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ ఉద్యోగాన్ని అట్లాగే ఇంట్లో బాధ్యతల్ని అన్నీ కూడా సక్రమంగా నెరవేర్చి 100% సక్సెస్ఫుల్గా రిటైర్మెంట్ అవ్వటం అనేది చాలా గ్రేట్నెస్ సార్. అందులో మాత్రం ఎటువంటి డౌటు లేదు. ప్రతి దాంట్లోనూ ఇప్పుడు చూస్తుంటాం, ఎన్నో రిటైర్మెంట్ ఫంక్షన్ చూస్తుంటాం. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా వాటికి వీటికి కుటుంబంతో పాటు అలాగే ఆయనతో పనిచేసిన సహోదరులు ప్లస్ కుటుంబ సభ్యులు అందరితో కలిపి చేశారు. అది ఒక మంచి పరిణామం. దీనివల్ల ఏంటంటే ఎవరైతే వ్యూస్ అనేవి ఎక్స్చేంజెస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆయన జరిగిన సంబంధించినంత వరకు ఆయనకు ఒక్క సైడ్ ఉంటుంది, ఫ్యామిలీతో అందరితో రిలేషన్ ఎలా అనేది. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళతో పాటు ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళది సెకండ్ సైడ్. ఈ రెండు కూడా కలిపి చేయటం అనేది మంచి శుభ పరిణామం. నిజంగా ఆ విధంగా తీసుకున్నారు. యాక్చువల్గా నన్ను 3 రోజుల ముందర కూడా చెప్పడం జరిగింది, ఈ విధంగా మీరు కూడా రావాలి, నువ్వు వచ్చి కంపల్సరీ నువ్వు. ఎందుకంటే అన్నయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే అంత ఓర్పు సహనం ఉండటం అనేది చాలా గొప్ప లక్షణం. ఉండి మేనేజ్ చేసుకుంటూ ఉన్న పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో తీసుకొచ్చి తను సక్సెస్ఫుల్గా రిటైర్ అవడం అనేది వాళ్ళ రోజుల్లో చాలా ఇది. పిల్లల్ని ఆ విధంగా మలచటం కూడా నిజంగా వాళ్ళిద్దరు పిల్లలు చెప్పాలంటే ఒక బంగారం లెక్కే. అది మనందరికీ తెలిసిన విషయమే. అంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు, రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటారు. ఇవాళ మీకు తెలిసిన విషయమే పిల్లల జనరేషన్ ఎలా ఉందనేది. దాన్ని ఓవర్కమ్ చేసి ఇవాళకి ఒక ఓల్డ్ జనరేషన్ తగ్గట్టుగా పిల్లల్ని ట్యూన్ చేయటం అనేది హ్యాట్స్ ఆఫ్ సార్. అందులో మాత్రం డెఫినెట్గా మీ యొక్క పాత్ర అట్లాగే మా వదిన గారి పాత్ర కూడా 100% 200% ఉందని నమ్ముతున్నాము. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇక ఎన్ని అవర్స్ అయినా చెప్పవచ్చు అన్నగారి గురించి. నాకు ఇంకా మన వక్తలు ఉన్నారు చాలామంది మాట్లాడేవాళ్ళు, కాబట్టి డెఫినెట్గా ఆయన యొక్క ముందు రోజుల్లో ఆరోగ్య సుఖ సంతోషాలతోనూ ఆయురారోగ్యాలతో ఉండాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ఫోర్స్మెంట్లో మరి ఎస్ఐగా పనిచేస్తున్నట్లు రామశాస్త్రి గారిని కూడా మన సురేంద్ర గారి గురించి 2 విషయాలు చెప్పండి సార్. మరి ఇప్పుడు త్వరలో మన హైకోర్టు జడ్జి మా బావగారు మరి గోపాలకృష్ణరావు గారు కూడా వస్తున్నారు, వారికి ఆహ్వానం పలుకుదాం. ఈలోపు మా ఎస్ఐ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్సులు. అలాగే ఈరోజు కార్యక్రమానికి కారణమైనటువంటి లంకా సురేంద్ర గారు ఈరోజు పదవి విరమణ కార్యక్రమం జరుపుకుంటున్నారు. వాస్తవానికి ఏంటంటే మాది కూడా నాగాలంకేనండి. సార్ది ఇప్పుడే తెలిసింది. సారు అంతా కూడా ఈస్ట్ గోదావరిలోనే వర్క్ చేశాను. సార్ ఏమో ఇక్కడ కృష్ణా జిల్లా ఇటు వెస్ట్ గోదావరి ఇటు చేశారు. యాక్చువల్గా సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు. ఇప్పుడే చెప్పారు మన చల్లపల్లి ఏరియాకి సంబంధించిన ఆయనను సార్ మంచివాళ్ళు ఇట్లా అని అంతా కూడా చెప్పడం జరిగింది. ఎవరిని మాట్లాడించినా సార్ గురించి అదే చెప్తున్నారు. కానిస్టేబుల్గా హెడ్ కానిస్టేబుల్గా అందరితో సౌమ్యంగా
మృదువుగా ఉంటూ తనకిచ్చినటువంటి విధులను మంచి బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ మంచిగా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు వక్తలందరూ మాట్లాడినట్టుగా, సార్స్ మాట్లాడినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరంలో పిల్లల్ని మనం సక్సెస్ అవ్వాలి, లేకపోతే నేను ఏదో ఒకటి సక్సెస్ అవ్వాలి, సాధించాలి, ఏదో కానిస్టేబుల్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి కష్టపడతాం. మనం ఏంటనేది మనకు తెలుసు, మన శక్తి సామర్థ్యాలు, దాన్ని బట్టి మనం సక్సెస్ అనేది మా బావగారు మరి గోపాలకృష్ణ గారు వచ్చారు. అందరూ ఒకసారి ఆహ్వానం పలుకుదాం. ఒకసారి నుంచోండి సార్. మరి మా కుటుంబంలోనే మరి మరి ఆ స్థాయికి వెళ్తాం. ఓకే, ఆ విధంగా మరి ఒకసారి మా గోపాలకృష్ణ గారు, అలాగే మా సతీమణి మరి సౌజన్య గారు, వారి యొక్క చిన్న కుమార్తె కూడా ఇచ్చేశారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు మా బావగారిని స్టేజ్ మీదకి ఒక్కసారి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్, కంటిన్యూ. ఓకే, ఆ విధంగా తమ యొక్క పిల్లలను కూడా ఆ రకంగా తీర్చిదిద్ది మంచి ఉన్నత స్థానంలో నిలబెట్టడం అనేది ఈ రోజుల్లో చాలా గొప్ప విషయం. కష్టం తెలియదు. ఇప్పుడు మా పిల్లల్లో చూస్తున్న చిన్న చిన్న పిల్లలు, వాడు ఏంటంటే ఈజీ మనీ, ఆ ఈజీ మనీకి అలవాటు పడిపోవటం. మా నాన్న ఎంప్లాయే కదా, ఎంత అడిగితే అంత ఇస్తాడు, 100 రూపాయలు అనేది మినిమం అయిపోయింది. ఏదో 10 రూపాయలు, రూపాయి అనేది తీసుకునే రోజుల్లో ఆ రూపాయి అనేది కష్టం పాత రోజుల్లో. అలాంటిది ఇప్పుడు ఒక 100 ఇవ్వు, 500 ఇవ్వు అనేటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు ఎంత చెప్పినా సరే తల్లిదండ్రులు మాటలు అనకుండా బాధ్యతారహితంగా ఉంటున్నారు. అలాంటి స్థితిలో పిల్లల్ని తీర్చిదిద్దడం, అలాగే ఇప్పుడు విన్నటువంటి దీన్ని బట్టి మొత్తం వారి యొక్క కుటుంబం అంతా కూడా చక్కగా అన్నదమ్ములు అంతా కూడా, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అంతా కూడా మంచి ఉన్నత ఉద్యోగాలు చేస్తూ మంచిగా చాలా చూడముచ్చటైనటువంటి ఆప్యాయతలతో కుటుంబం ఉంది. చాలా ఆనందించదగ్గ విషయం అండి. కాబట్టి ఆయనకి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారి యొక్క సురేంద్ర గారి యొక్క పదవి విరమణ అంతర జీవితం ఆ కుటుంబంతో మంచిగా సాగాలని, ఆయురారోగ్యాలతో వెలసిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు కూడా మరి దేవిసీమ బిడ్డే నాగాలంక వాసులు అని చెప్పారు. అలాగే మేము కూడా దేవిసీమ వాసులమే. మరి ఇప్పుడు మా కుటుంబం మరి ఎలా ఉంటుందో మరి నా పలుకులుగా మరి రాశాము. దాన్ని ఇప్పుడు మా బావగారు చీఫ్ జస్టిస్ గారు ఓపెన్ చేస్తారు. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, రండి సార్. వెంట్రిమిల్లి గోపాలకృష్ణ గారు, వీరి యొక్క బ్రదర్ కూడా మరి ప్రసాద్ గారు సబ్ రిజిస్ట్రార్గా చేస్తున్నారు. అలాగే వారి సోదరి వి అన్సూయ గారు కూడా మరి గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నారు. ఇప్పుడు ఈ మా కుటుంబ పత్రాన్ని మా బావగారు వారి చేతుల మీదుగా ఓపెన్ చేస్తారు. ఓకే, మీ చేతుల మీదుగా మరి సురేంద్ర గారికి మరి సన్మాన పత్రాన్ని నేను స్వతహాగా వచ్చేసి టీచర్ అవటం వాళ్ళకి తయారు చేశానండి. చిన్న చిన్న తప్పులుంటే మన్నించవలసిగా కోరుతున్నాం. లంకా సురేంద్ర శ్యామలాంబ, సబ్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మరి అందరూ ఒకసారి కూర్చుంటే, అలాగే మా బావగారు అల్లుడి గారు కూడా, నాగభూషణ గారు పైకి రండి సార్, ముందుకు రండి సార్. నాగభూషణ గారు రండి. ప్రియ సోదరులకు అభినందన. సుమమాలిక శాఖలో మరి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ దాదాపుగా 33 సంవత్సరాల మరి 4 నెలల 8 రోజులు నిర్విరామంగా ఉద్యోగ సేవలు అందించి 31/8/2025 తేదీన పదవీ విరమణ చేస్తున్న మా సోదరులు, ప్రియ సోదరులు శ్రీ లంకా సురేంద్ర గారికి సమర్పించు అభినందన సుమాంజలి. సదంస సంజాత వారి యొక్క జన్మ విశేషాలు. స్వచ్ఛ సుందర చల్లపల్లి అని భారత రాష్ట్రపతి చేతుల మీదుగా స్వచ్ఛతలో అవార్డు సాధించిన మన చల్లపల్లి,
మన చల్లపల్లి అండి. అటువంటి చల్లని పల్లెనందు బాణుని కిరణాల తేజస్సుతో లంకా వీర్రాఘవయ్య సూర్యనారాయణమ్మ గారుల పుణ్య దంపతులకు ద్వితీయ సంతానంగా 5/8/1963 సంవత్సరం అన్నమాట. అంటే మనకి ఆగస్టు 8వ నెల అనగానే ఆగస్టు గుర్తొస్తుంది. ఆగస్టు అనగానే మన స్వతంత్రం వచ్చిన నెల అండి. మరి ఆ నెలలో జన్మనించిన మీ జన్మ సుకృతము పురాకృతము. లక్ష్మీపురం సాలిపేట చల్లపల్లి మండలం. మా నాన్నగారు కేసీబీలో చేసేవారు, అక్కడ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం అండి. లక్ష్మీపురం సాలిపేట చల్లపల్లి మండలం నందు 1 నుండి 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యను అభ్యసించి 6వ తరగతి నుండి మరి ఇంటర్ చదివారు. తర్వాత మా కుటుంబ బాధ్యతలు నిర్వహించడం కోసం అంతటితో నాపి మరి జాబ్ వచ్చిన తర్వాత మరి ప్రైవేట్గా మరి డిగ్రీ పూర్తి చేసుకున్నారు. మరి అట్లాగే వివాహ ప్రస్థానానికి వస్తే 6/3 అంటే మార్చి 6వ తారీఖున 1992 బందరి చిలకలపూడి పట్టణంలోని పొనుగుపాటి పోండరంగారావు మస్తానమ్మ గారి యొక్క ద్వితీయ కుమార్తె. మా కుటుంబంలోనూ సురేంద్ర ద్వితీయ సోదరుడు, అలాగే వారి కుటుంబంలోనూ మరి ద్వితీయ కుమార్తె శ్యామలాంబరం వివాహమాడి గృహలక్ష్మిని ఇంటికి ఆహ్వానించావు అన్నయ్య. ఆమె వస్తువు మీకు ప్రభుత్వ ఉద్యోగ రూపంలో ధనలక్ష్మి తీసుకువచ్చింది. కరెక్ట్గానండి. మ్యారేజ్ అయింది అన్నయ్యకి, మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. అప్పుడే పోస్ట్ మ్యాన్, ఇప్పుడు ఏంటి అంత ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి. పోస్ట్ మ్యాన్ అంతకుముందు ఇంటర్వ్యూలు జరిగిందండి, సెలెక్టెడ్ లెటర్ తీసుకొచ్చాడనమాట ఆ మరుసటి రోజే. మరి అటువంటి మహాలక్ష్మి మా వదిన గారు ఆహ్వానించినావు. ఆమెకు వస్తువు మీ ప్రభుత్వ ఉద్యోగ రూపంలో ధనలక్ష్మిని తీసుకొచ్చినారు. మీరు ఆమె మనస్సును గ్రహించి ఆమెను ప్రోత్సహించి హిందీ ఉపాధ్యాయునిగా ప్రభుత్వ ఉద్యోగిగా చేసినారండి. ఆవిడ ప్రస్తుతానికి మరి వకల్గఢ్ హై స్కూల్లో మరి స్కూల్ అసిస్టెంట్గా హిందీగా పనిచేస్తున్నారు. మీ అన్యోన్య దంపత ప్రేమానుబంధానికి చిహ్నంగా విశ్వనాథు దుర్గా ప్రకాష్లనే రత్నం వంటి ఇద్దరిని సత్సంతానంగా పొంది యథామాతా పిత తదా శిశు అంటే తల్లిదండ్రులు ఎలా అయితే వృద్ధిలో ఉంటారో మరి ఎటువంటి మంచి లక్షణాలు ఉంటాయో అదేవిధంగా వాళ్ళ కొడుకులకు కూడా మరి పెద్దవాడు విశ్వనాథు కెనరా బ్యాంక్ నందు అసిస్టెంట్ మేనేజర్ గాను, అలాగే మరి చిన్న దుర్గా ప్రకాష్ సాఫ్ట్వేర్ గాను హైదరాబాద్లో ఉద్యోగం స్థిరపడేలా చేసినారు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు. విశ్వనాథ్కి నీరజనండి, దుర్గా ప్రకాష్కి ఉమారాణి. విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాస్తవ్యులు పొనుగోటి లక్ష్మణరావు నాగలక్ష్మి. మరి ఈ కార్యక్రమం అంతా మేము దూరంగా ఉండటం మూలంగా ఈ కార్యక్రమం అంతా మా బావగారు చేశారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలండి. పొనుగుపాటి లక్ష్మణరావు గారు శ్రీమతి నాగలక్ష్మి గారి కుమార్తెలను మరి తోబుట్టువులుగా, వీళ్ళకి 2 కుమారులండి. లక్ష్మణరావు గారికి 3 ఆడపిల్లలు. పెద్ద పాప ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది వీడి మ్యారేజ్కి. తర్వాత మా విశ్వనాథ్కి మ్యారేజ్ అయిందండి. ఈ 6 నెలలు ఒకరికొకళ్ళ కుటుంబాలు అర్థం చేసుకున్నారు. మరి ఇంకా బయటికి వెళ్తాం ఎందుకని చెప్పేసి మరి ఉమారాణిను వాళ్ళ చిన్నబ్బాయిని ఒకే కుటుంబంలో మరి నిజంగా ఆ కుటుంబం ఈ కుటుంబం అనమాట ఒక 6 నెలలు అర్థం చేసుకున్నారు. అటు ఇటు వీళ్ళు అన్నదమ్ములు అని చెప్పేసి అనుకుని మనం ఏం చేస్తాం, ఇంకా మంచి సంబంధం చేద్దాం చిన్నమ్మాయికి అని ఆలోచిస్తూ ఉంటారు. అట్లా కాకుండా చక్కగా మరి ఇద్దరిని తోబుట్టులు ఇద్దరిని ఇచ్చి వివాహం జరిపించారు. అటువంటి ఆలోచన తీసుకున్నారు సురేంద్ర శ్యామలంబ. మరి ఈ సందర్భంగా చెప్తున్నానండి. అట్లాగే మరి ఉద్యోగ ప్రస్థానానికి వస్తే కనుక చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన నిరాశపడక వాడు 9th చదువుతుండగా మా నాన్నగారు చనిపోయారండి. నేను ఇప్పుడు 7th చదువుతున్నాను. మరి నిరాశపడక గుండె నిబ్బరంతో ఒక ప్రక్క కుటుంబ బాధ్యతలు మోస్తూనే మరొక ప్రక్క స్వయం కృషితో ప్రభుత్వ ఉద్యోగం పొంది 16/4/1992 ఎక్సైజ్ కానిస్టేబుల్గా మరి ఆ దుర్గమ్మ తల్లి మన ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశాన్ని మరి కాపాడే ఆ దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో మరి విజయవాడలోనే మరి పోస్టింగ్ ఇచ్చారండి. ఉద్యోగ బాధ్యత స్వీకరించినావు. ఇతింతాయి ఒటింతాయి అన్నట్లుగా పదోన్నతిలో భాగంగా మరి ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్గా 8/9/2010 అంటే దాదాపు 15 సంవత్సరాల కిందట మరి గుడివాడలో మరి హెడ్ కానిస్టేబుల్గా మరి జాయిన్ అయినాడు. ఈ 33 సంవత్సరాల కాలంలో విజయవాడ, ఉయ్యూరు, మవ్వ, అవనిగడ్డ, మచిలీపట్నం, గన్నవరం, మైలవరం వంటి స్టేషన్లలో మరి జాయిన్ అయినాడు. ఎన్నో సేవలు అందించారు. మరి గన్నవరంలో పనిచేస్తూ 31/3/2025 అంటే మార్చి 31న మరి ఆ పదవిలో అంటే మేము మేము కూడా పెద్ద చదువులు చదవలేండి. దాంట్లో ఉన్నతమైనటువంటి మరి ఎస్ఐగా మరి పనిచేస్తూ మరి ఎస్ఐగా పదోన్నతి పొందారు. మా మైలవరం స్టేషన్ నుండి 31/8/2025న పదవీ విరమణ చేయట సదా మా కుటుంబానికి ఆనందం.
సమున్నతమైన ఆలోచన విధానం, నియమ నిబద్ధత, నిరాడంబరత మీ యొక్క ఆయుధాలు. జనరల్గా నిరాడంబరత అంటాను. మామూలుగా పిల్లలిద్దరు ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్నారు. మరి పిల్లలిద్దరు నేను కారు పంపిస్తానంటే గోసాల్లో ఉంటాయండి. నాన్న నేను కారు పంపిస్తాను, ప్రొద్దుటే మేము వచ్చి తీసుకొస్తాను. ఎందుకురా కారు ఎందుకురా, మీరు ఏర్పాట్లు చూసుకోండి అని చెప్పి మేము ముగ్గురం కలిసి ఆటోల్లో వచ్చాం. అట్లా ఏదైనా కానీ నిరాడంబరతతోనే మరి అన్నయ్య ఉండేవారు. అలాగే నిరాడంబరత మీ యొక్క ఆయుధాలు. ఆబ్కారీ శాఖలో పనిచేస్తూ కూడా మద్యం సేవించు అలవాటు లేని గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు. జనరల్గా అందరినీ అన్నగానండి, చాలామంది ఆబ్కారీ శాఖలో పనిచేసే వాళ్ళకి మరి కొంత గొప్ప మద్యం సేవించడం అలవాటు. ఎందుకంటే దానికి వెళ్ళంగానే తాగండి సార్ తాగండి అని స్పెషల్ ఇస్తూ ఉంటారు. కానీ మా బ్రదర్ నాకు తెలిసి మరి తెలియకుండా ఆయన చేశాడు, కానీ తెలిసి మాత్రం మందు ముట్టుకోలేదండి. ఆయనని కాదు మరి నేను కూడానండి. మరి వాటికి ముందు కానీ సిగరెట్ కానీ అది టచ్ కూడా చేయలేదండి. టచ్ చేస్తే ఎక్కడ అలవాటు అయిపోతుందనే ఉద్దేశంతో మరి యథార్థంగా మా తల్లిదండ్రులు అట్లా నేర్పారు. మరి అట్లా వ్యక్తిత్వం కలిగిన వారు నేటి యువత గంజాయి మత్తులో మునిగి తేలుతుంది. ఈ మత్తును వదిలించాలి అనే భావంతో 2024లో గంజాయి కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయించి సాహసవంతులు మా సురేంద్ర అన్నయ్య. అందుకు గాను మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి హెడ్ కానిస్టేబుల్కి ఉన్నప్పుడు మరి అవార్డును ప్రభుత్వం వారు అందుకున్న మరి ఉత్తముల ఈ పదవి విరమణ అనంతరం అన్నయ్య జీవితంలో మీరు మీ కన్నబిడ్డలతో మునుమనమరాండలతో ఆనందంగా జీవిస్తూ మీ ఇష్టదైవానికి నిత్యం భగవన్న స్మరణ చేస్తూ సమాజ సేవ పట్ల ఆసక్తిని చూపిస్తూ అష్టైశ్వర్యాలతో తొలతేగాలని ఆ భగవంతుని కృపా కటాక్షాలతో ఈ ప్రశంసా పత్రాన్ని నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో సాగిపోవాలని అభిలాషిస్తూ చంద్రునికో నూలుపోగులాగా ఈ ప్రశంసాపత్రంతో మరి సన్మానిస్తూ స్తుతిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. చివరిగా ఒక మాట అండి, సురేంద్ర, మరో జన్మ ఉంటే మరో జన్మ మనకైతే ఉంటే కనుక మన నలుగురు రవీంద్ర, సురేంద్ర, నరేంద్ర, సుమతి ఈ నలుగురు ఒకే తల్లి కడుపునే పుట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటాం. ఎందుకంటే ఒకే తల్లి అంటే మా అమ్మ ఉందండి, మేము చెప్పాను, మేము చిన్నప్పుడే చనిపోయింది. తన కోడి తన బిడ్డల్ని ఆ రెక్కలతో ఎలా కాపాడుకుంటుందో ఆ సూర్యనారాయణమ్మ మరి అట్టా మమ్మల్ని పెంచింది. మరో జన్మ ఉంటే కనుక ఆ నలుగురు, ఎందుకంటే పై స్థాయికి వెళ్ళాలని మాకు ఎటు లేదండి, ఈ భగవంతుడు మాకు ఇచ్చాడు. ఎందుకంటే చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోతే మరి పిల్లలు చెట్టుకో వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఆ గూటినే ఉండాము. థ్యాంక్ యూ అండి. మరి ఇట్లు నీ తోబుట్టువులు లంకా రవీంద్ర, సుమతి, నరేంద్ర. మరి ఈ సందర్భంగా మరి అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మా సిఐ గారు 2 విషయాలు సార్, మీరు పై అధికారి 2 విషయాలు చెప్పండి సార్ సురేంద్ర గారి గురించి. అందరికీ నమస్కారం. మా మైలవరం స్టేషన్కి రావడం మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది నేను ఏదో ముఖస్థితి చెప్పింది కాదు, ఏదో స్టేజ్ మీద 4 పొగడాలని ఈ సందర్భంలో అనడం కాదు. నిజంగానే హృదయపూర్వకంగా మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆయన పనిచేసేటటువంటి తత్వం అలాంటిది. ఎక్కడా కూడా ఎవరిని నొప్పించకుండా, మేము ఉన్నది 6 నెలలు 7 నెలలు అయినా కూడా ఈ 6-7 నెలల్లో మేము గమనించిందంటే ఎక్కడ ఎవరిని అసలు బయట కూడా చాలా సౌమ్యంగా ఉంటారు. ఆయన నుంచి మేము నేర్చుకునేది అదొకటి. అలాగే ఇప్పుడు ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ చూస్తామంటే మాకు చాలా కొంచెం నిజం చెప్పాలంటే జలసీగానే ఉంది. ఒక రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇంతమంది కుటుంబ సభ్యులు ఏదో ఒక పెళ్ళికో లేకపోతే ఒక ఫంక్షన్కో వచ్చినట్లుగా అందరూ కూడా మీకు ఆయన మీద నుండి ప్రేమాభిమానాలు ఇలా చూపించుకుంటూ అందరూ ఇలా కలిసి ఉండటం. అలాగే మొట్టమొదటి నుంచి అందరూ మాట్లాడుతున్నారు, 3 అన్నదమ్ములు 1 తోబుట్టు. ఆ నలుగురు కూడా అలా అంత చక్కగా ఒక మంచి రిలేషన్స్. ఈ రోజుల్లో అంతా కామన్ ఫ్యామిలీస్ లేవు. ఎంతసేపటికి నేను బాగున్నానా, నా ఫ్యామిలీ నేనే తప్ప పక్క వాళ్ళ గురించి ఎవరు పెద్దగా పడుచుకోవట్లా. అసలు మా తోబుట్టుల దగ్గర లేదా రిలేషన్, ఇంకా బయట దాకా ఎందుకు. అలాంటిది ఇక్కడ ఇలాంటి 3 అన్నదమ్ములు 1 తోబుట్టుని చూస్తే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నిజంగా ఓపెన్గా మేము చాలా అనుకున్నామండి. అలాగే సురేంద్ర గారి గురించి పెద్దగా చెప్పనవసరం, ఇప్పుడు చెప్పారు ఆల్రెడీ, అందరూ చెప్పారు. కాబట్టి ఆయన యొక్క రిటైర్మెంట్ లైఫ్ అంటే తర్వాత, అలాగే ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ ఇక్కడే ఉన్నారు, ఇందాక చూసాం. అది చాలా గొప్ప విషయం అండి. ఆయన మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆవిడని చదివించి ఆవిడ చేత ఉద్యోగం చేయించడం అనేది నిజంగా ఆయనకి మనం హృదయపూర్వకంగా అభినందించాలి. నాలాంటి వాళ్ళు అయితే అవసరం లేదమ్మా, ఇంట్లో కూర్చో చాలు,
నన్ను నా పిల్లల్ని చూసుకో చాలమ్మా అంటాం మేమైతే. ఆయన ఓపిక ఆయన అర్థం చేసుకున్నారు. ఫ్యామిలీ నిలబడాలంటే ఇంకొకరు ఉండాలి, కొంచెం సపోర్ట్ ఉండాలని. ఆ విషయంలో కూడా ఆయన అభినందిస్తూ, అలాగే ఆయన పిల్లల్ని కూడా చక్కగా చదివించారు. ఇందాని చెబుతామని ఉన్నారు. మేము కూడా ఒకసారి మా స్టేషన్ తరపున ఆ పిల్లలకు కూడా ఇంత చక్కగా వాళ్ళ నాన్నగారి రిటైర్మెంట్ ఫంక్షన్ చక్కగా చేస్తూ అందరినీ ఇలా పిలిచి జీవితంలో మనం జాయిన్ అయ్యేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో డిపార్ట్మెంట్లో, వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంటుంది. నాకు ఇప్పుడు 27 ఏళ్ళ సర్వీసు, 98లో జాయిన్ అయ్యాం. ఇంకో 13 ఏళ్ళు ఉంది. ఈ 13 ఏళ్ళు ఎప్పుడు వస్తుందో ఈ డేట్ అని మేము ఎదురు చూస్తున్నాం. ఓపెన్గా చెప్తున్నాం, ఈ డేట్ ఎప్పుడు వస్తుందో రిటైర్మెంట్ హ్యాపీగా అయిపోతామని. కాబట్టి ఈ రోజు నిజంగా అందరికీ జీవితంలో ఒక మంచి మరుపురాని రోజు. ఎందుకంటే రిటైర్మెంట్ అనేది ఇటువంటి రోజుని చక్కగా ఇంతమంది మధ్యలో జరుపుకోవడం అనేది ఆయన యొక్క అదృష్టం. భగవంతుడి దయ వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా, ముగ్గురు అన్నదమ్ములు, ఆ సిస్టరు అందరూ కూడా చక్కగా హ్యాపీగా ఇలా వెల్ సెటిల్డ్గా ఉండడం అనేది కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు. ఈ విధంగా భగవంతుడి యొక్క ఆశీర్వాదం వాళ్ళ ఫ్యామిలీ మీద, వాళ్ళకి అందరి మీద, వాళ్ళ అన్నదనం, అక్కల తోబుట్టులు అందరి మీద ఉండి ఆయన ఇంకా రిటైర్మెంట్ లైఫ్ ఇప్పుడు ఎలా గవర్నమెంట్ ఇంకా అదృష్టం బాగుండి ఇంకో 65 ఏళ్ళ దాకా చేసేదేమో. ఆయన రెడీగానే ఉన్నారు, ఇంకో 70 ఏళ్ళ దాకా చేసేటట్టున్నారు. ఆయన నిజంగానే మాకైతే 75 అవుతుందేమో, మేము రిటైర్ అయినప్పుడు 75 అవుతుందేమో. మేము చాలా ఫిట్గా ఉండాలి ఇంకా. కాబట్టి ఆయన రిటైర్మెంట్ లైఫ్ ఇంకా హ్యాపీగా భగవంతుడు ఇప్పటివరకు ఎలా చూస్తాడో తర్వాత కూడా అలాగే చూడాలని భగవంతుని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం మీకు, మీ కుటుంబ సభ్యులకి, వచ్చినటువంటి అందరికి కూడా చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియకుండా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి చాలామంది సీఎల్ దగ్గర చేసి మరి ఇప్పుడు మా మిత్రుడు కుందేటి సాయి శ్రీనివాస్ గారిని కూడా వేదికను ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. సాయి శ్రీనివాస్ గారికి సురేంద్ర గారి పెద్ద కోడలు బొకే ఇచ్చి అభినందనలు తెలుస్తారు. ఈయన గురించి 2 ముక్కలు చెప్పాలా. ఈయన కూడా చాలా కింద నుంచి వచ్చిన వ్యక్తి. ఈరోజు పెనమలూరులో సగం బిల్డింగ్లు ఆయనయే. అంటే అంత కాదు కానీ, సగం అంటే సగం కాదు కానీ, అంత ఎర్లీగా ఫాస్ట్గా గ్రోత్ అయిన వ్యక్తి గురించి చెప్పటం అందరూ అంటే అందరూ అదే విధంగా రావాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే వాళ్ళ ఫాదరు పోస్ట్మెన్, వాళ్ళ మదర్ యొక్క దీంతో ఆయన చక్కగా బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్ కూడా ఏం లేదు, ఆయన చెన్నై వెళ్ళి కష్టపడి ఈ మన బిల్డింగులు ఒక పక్కకు ఒరిగిపోయిన బిల్డింగుల్ని దాన్ని సరిచేయటం, తర్వాత లో లైన్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఇదే రోడ్డు మెరకైపోయి బిల్డింగు లోపలికి వెళ్ళిపోతాయి, అలాంటి బిల్డింగులను కూడా జాకీస్ తోటి పైకి లేపి ఇప్పుడు మన ఈయనకి మొత్తం 5 స్టేట్లో ఈయనకి గవర్నమెంట్ పర్మిషన్ ఉంటుందండి. 5 స్టేట్లో ఈయనకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఎక్కువ ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణలో ఎక్కువ ఈయన వర్క్స్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఈయనకి ఒక 2 పిల్లలు, ఆయనకు ఆడి పిల్లల్ని కూడా చాలా చిన్నపిల్లలు అనమాట. ఆ వయసును బట్టి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఓకే సాయి శ్రీనివాస్, నిన్ను ఆహ్వానించినందుకు నువ్వు కూడా ఏదైనా 2 ముక్కలు మాట్లాడు. తర్వాత ఈరోజు మనకి చీఫ్ గెస్ట్గా వచ్చిన హైకోర్టు హానరబుల్ జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు, దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. నిజంగా మేమెంతో అదృష్టవంతం. మా అదృష్టానికి తోడు ఆయన జిల్లా జడ్జిగా చేస్తూ హైకోర్టుకి సెలెక్ట్ అవ్వడం అంటే మా అందరి యొక్క భగవంతుడు మా యందు కూడా కరుణించి ఆయన హైకోర్టుకి పంపించాడు. ఎందుకంటే ఆ స్థాయిలో మాకు ఇక్కడ రావటం అంటే మామూలు విషయం కాదు, మీరు అందరికీ తెలుసు అన్నమాట. కానీ చాలా అసలు ఏం మాట్లాడు, ఎక్కడా మైక్ పట్టుకోడు, ఎక్కడా స్టేజ్ మీదకి రాడు. ఎందుకంటే సురేంద్ర ఆడు ఒకే ఈడాడు, నేను 3 సంవత్సరాల పెద్దాన్ని. అందుకని సురేంద్ర మీద అభిమానంతో డయాస్ మీదకి వచ్చి ఆయనకి సన్మానాన్ని ఓపెన్ చేశారు. ధన్యవాదాలు కృష్ణ. తర్వాత నాకు కొద్దిగా గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం ఉందండి. మా తాతగారు అంటే వాళ్ళ నాన్నగారు చేసిన మంచి కార్యక్రమాల వలన ఎప్పుడో 1940లోనే 47లో చల్లపల్లిలో SRYSP జూనియర్ కాలేజ్ చల్లపల్లి రాజా గారి దగ్గర మా తాతగారు వెణుతురుమల్లి రాఘవుల గారు, ఎందుకంటే అలాంటి వాళ్ళని ఇలాంటప్పుడు చెప్పుకోకపోతే మన భావితరాలు హర్షించవు. ఎందుకంటే ఆయన
హై స్కూల్లో రాజా గారి దగ్గర రైటర్గా పనిచేస్తూ ఎంతోమంది చదువురాని విద్యార్థులకు ఆయన చదువు చెప్పించాడు మా తాతగారు. అంటే ఆయనకి వారసుడు తాతగారు, మా అమ్మని కన్నా నాన్నగారు అనమాట. వాళ్ళ ఎంతోమందిని కనీసం ఆ చుట్టుపక్కల వాళ్ళకి భోజనాలు కూడా లేకపోతే భోజనం కూడా తెచ్చుకొని స్థితిలో మా తాతగారు, మా బాబాయ్ ఒక్కలగడ్డ రాఘవులు గారు వీళ్ళంతా కలిసే ఉండేవాళ్ళం. అప్పుడు ఉమ్మడి ఫ్యామిలీ అనమాట. ఎంతమందికి, ఎందుకంటే మేము కూడా చూసాం కాబట్టి 10 మందికి సహాయం చేస్తే ఇప్పుడు ఆ సహాయం అనేది వాళ్ళ మనవడికి దక్కింది. ఆ అదృష్టం ఉండబట్టే వాళ్ళ హైకోర్టుకి జస్టిస్గా గోపాలకృష్ణ గారికి ఆ పెద్దల ఆశీర్వాదంతో జరిగింది. ఈ 2 ముక్కలు మాట్లాడినందుకు థ్యాంక్ యూ కృష్ణ. రండి సార్. పేరు నా కృతజ్ఞతలండి. నాకు ఎక్కువగా సారు తక్కువ పరిచయం కానీ రవీంద్ర గారు బాగా పరిచయం. సార్ ఏం చేశారంటే ఒక 3 years బ్యాక్ పేద పిల్లల కోసమని ఒక విద్యా ఫౌండేషన్ పెట్టి చాలామంది పిల్లలకి ఫీజులు కట్టడం కానీ ఒకటే మాట అనేవాళ్ళు, సాయి గారు నేను మా బ్రదరు ముగ్గురు ఉన్నాం, ఎంతైతే అంత మేము షేర్ చేసుకుంటాం, మిగతాది మీరు చూడండి అని ఒకే ఒక మాట అంతే. అట్లా ఆ విధంగా ఒక 2-3 years రన్ చేశారు. ఇప్పటికీ రన్ అవుతుంది. ఏ పేద విద్యార్థి ఉన్నా వాళ్ళకి ఫీజు కట్టడం అంటే నాకు తెలిసింది, ఇంకా తెలియని చాలా ఉన్నాయి అనుకోండి. ఇలాంటి విద్యా ఫౌండేషన్స్ కూడా మన రవీంద్ర గారు నడపడం చేయడం జరిగింది. ఇలాంటివి ఇంకా మరెన్నో చేస్తూ రిటైర్డ్ అయినా కూడా ఏం ఆపేదేం ఉండదు నాకు తెలిసి, సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. సో సార్కి కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి ఉద్యోగి కూడా కాకపోతే ఉద్యోగం చేసిన నాళ్ళు మన బాధ్యతలు మనం ఎంతవరకు నిర్వర్తించాము, ఆ నిర్వహణలో ఆ పై అధికారుల మన్ననలు ఎంతవరకు పొందగలిగాము అంటాకి ఉదాహరణగా మొన్న రిటైర్ అయిపోయిన మన రవీంద్ర గారు, ఈరోజు రిటైర్ అయినటువంటి సురేంద్ర, రేపో మాపు రిటైర్ అయిపోతున్న నరేంద్ర, ఈ సోదరత్రయాన్ని చూసి ఇక్కడ ఉన్న కొంతమంది ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అంటే అంత కలివిడిగా వారి కుటుంబంలో అంత కలివిడిగా ఉండి వాళ్ళ ఔన్నత్యం అది ఎంతవరకు ఎదుగుతున్నారు అంతవరకు ఎదగలిగి లాస్ట్లో కూడా నరేంద్ర గారికి ఎస్ఐ ప్రమోషన్ వచ్చి రిటైర్ అవ్వటం, అట్లాగే సురేంద్ర గారికి కూడా బిఫోర్ 6 months ఎస్ఐగా వచ్చి రిటైర్ అవ్వటం, అది ఆ చేసినటువంటి విలువలకి ఉదాహరణ. ఇంత గొప్పవారు మా పెద్ద బ్రదర్కి అల్లుడు. మేము 6 అన్నదమ్ములు, నేను 5వ. మా పెద్ద బ్రదర్కి అల్లుడు గారు అయినటువంటి సురేంద్ర, ఆ కుటుంబానికి మరి వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు అందజేస్తూ ఈ భావితరంలో సకల సౌకర్యాలతో సుఖ సంతోషాలతో వారి కుటుంబం వర్ధించాలని మనసారా ఆశీర్వదించు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతా మరి మేము కొంచెం దూరంగా ఉండటం మూలంగా మరి టౌన్లో అన్నీ తెలిసిన వారికి మరి వారు ఏర్పాటు చేశారు. ఈ సభాముఖంగా వారికి మా అన్నదమ్ముల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రండి సార్. మరి ఈయన కూడా మరి పోస్ట్ మాస్టర్గా మరి సిటీలోనే పనిచేస్తున్నారు. మరి చక్కటైన బావగారు అన్నమాట. మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, గౌరవనీయుడు జడ్జి గారికి, ఆహ్వానితులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఆయన గారి జీవితం వడ్డించిన విస్త్ర కాదు, చాలా కష్టపడి ఎంతో క్రమశిక్షణతో పైకి వచ్చినటువంటి కృషి వలుడు ఆయన. అటువంటి మనిషి నాకు వియ్యంకుడుగా లభించడం నా అదృష్టం. నా పిల్లలిద్దరినీ
ఆయన ఇంటికే కోడళ్ళుగా పంపించాను. నా పెద్ద కుమార్తెను గుంటూరు రాజా గారికి ఇచ్చి పెళ్లి చేశాను. మిగిలిన రెండో అమ్మాయి నీరజాను, అలాగే వారి యొక్క క్రమశిక్షణ, వారి పెంపకము అన్నీ బాగా నచ్చటం వలన ఇంకెక్కడా ఆలోచించకుండా మూడో అమ్మాయిని కూడా వారింటికే ఇచ్చాను. అంతటి మంచి మనిషి నాకు బావగా దొరకటం నా అదృష్టం. భగవంతుడు వారిని, వారి కుటుంబాన్ని ఎల్లవేళలా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగేటట్లు మరింతగా నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ ఫంక్షన్ ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే స్పెషల్ మెన్షన్ అండ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు మా మావయ్య గారు. ఆయన వల్లే ఇంత ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరుగుతుంది. థ్యాంక్స్ టు మావయ్య గారు. థ్యాంక్స్ సార్. మీరు బావగారు కాదు, వరుసగా బావగారు అయినా కానీ మా బ్రదర్ లాంటి వారు మీరు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మా సురేంద్ర యొక్క స్టేషన్ స్టాఫ్ కూడా వచ్చారు. ఎవరైనా మాట్లాడితే కనుక ఒకసారి పైకి రండి సార్. లేకపోతే మీరు పంపించిన సన్మాన పత్రం అంతా ఓపెన్ చేసి మరి కార్యక్రమాన్ని ముగింపు పైకి రావాలి. మరి సురేంద్ర యొక్క పెద్ద కొడుకు విసు ఇప్పుడు మన పెనమలూరు మరి కెనరా బ్యాంకులో విశ్వనాథ్ కెనరా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వారి యొక్క తండ్రిని ఉద్దేశించి, తల్లిని ఉద్దేశించి మరి చక్కగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. క్షమించాలి. హలో, మా నాన్నగారి ఉద్యోగ విరమణ సభకు విచ్చేసిన గౌరవనీయ అధికారులకు మరియు సహ ఉద్యోగులకు మరియు బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా కుటుంబానికి, ముఖ్యంగా మా తండ్రి గారికి, లంకా సురేంద్ర గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖలో 33 సంవత్సరాలుగా అంకిత భావంతో తన విధులను నిర్వహించి నేడు తన పదవి విరమణ చేయుచున్నారు. ఆయన నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ గురించి మన అందరికీ తెలిసినదే. ఆయన జీవితం, సేవా తపన, నిజాయితీ మా అందరికీ ఒక ప్రేరణ. ఒక మనిషి జీవితంలో ఒడిదుడుకులు సహజం. అలాంటి ఒడిదుడుకులు మన కుటుంబంలో వచ్చినప్పటికీ నువ్వు, మా నాన్నగారు, మా అమ్మగారు ఎంతో ఓర్పుతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మా యొక్క జీవితాల్ని ఆనందమయం చేశారు. ఈ సందర్భంగా మా తండ్రి గారికి నా మనసులో ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నాన్న, మాకు ఊహ తెలిసిన కాడి నుంచి మాకు కష్టం తెలియకుండా నువ్వు కష్టపడుతూ మాకు పూల బాటలు వేశావు. ఈ రోజున నేను కెనరా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా కానీ, మా తమ్ముడు దుర్గా ప్రకాష్ బ్రాడ్రిడ్జ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ టీమ్ లీడ్గా ఉన్న దానికి అందుకు విద్యలోనూ వృత్తిలోనూ వారు మాకు ఆదర్శపూర్వకంగా నిలబట్టే తండ్రి గారు, మా తల్లి గారు ఇద్దరూ ఆదర్శపూర్వకంగా నిలబట్టి వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం. వాళ్ళే మాకు స్ఫూర్తి. మా పెదనాన్నగారు, మా బాబాయ్ వీళ్ళంతా గవర్నమెంట్ ఉద్యోగస్తులు. నేను బీటెక్ నాకు ఇంటర్మీడియట్ అయినప్పుడే నాకు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని వీళ్ళని చూసే నాకు కలిగేది. సో బీటెక్ అయ్యింది, నేను ఉద్యోగం వేటలో పడ్డాను. ఒక 2 సంవత్సరాలు నాకు పట్టింది. అయితే మా నాన్నగారు ఎప్పుడు నన్ను నిరాశపరచలేదు, నన్ను కృషి చేయమన్నారు. సో ఈ రోజున నేను అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాను అంటే దానికి కారణం మా నాన్నగారి యొక్క స్ఫూర్తి. ఆయన నన్ను ఎప్పుడు నిరాశపరచలేదు, మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ. సో అందరికీ చాలా ధన్యవాదాలు. మీరు విచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత సంతోషమయంగా చేశారు. చాలా థ్యాంక్స్ అండి. మా అన్న మాటే నా మాట. కానీ మా డాడీ నాకు వరకు అంటే మీ అందరి బ్లెస్సింగ్స్, లవ్ మాకు ఇంతలా వస్తుందంటే బికాజ్ హీఈస్ ఎ గుడ్ హార్టెడ్ పర్సన్. ఆయన ఆయన మా అమ్మ మంచివారు కాబట్టి మేము ఇంత ప్రేమ మీ దగ్గర నుంచి పొందుతున్నాం. అది మాత్రం చెప్పగలను. ఇంకొకటి, నా లైఫ్లో ఏదైనా అంటే
మొబైల్ ఫోన్ కానీ కార్ కానీ ఏదైనా కానీ ఎవరికైనా ఇది ఎగ్జైట్మెంట్ థింగ్. ఆ ఎగ్జైట్మెంట్ థింగ్స్ అనేవి మొత్తం మా నాన్న ఒక టార్గెట్ ఇవ్వడం వల్ల అచీవ్ చేశారు. అది ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే 7th క్లాస్లో ఎక్కువ మార్క్ 2800 పెట్టి రేజర్ వ్యాక్ సైకిల్ కొనిపెట్టారు. సో ఐ నెవర్ ఫెల్ట్ ప్రెషర్. ఆయన అట్లాంటివి చెప్పడం వల్ల నాకు జీల్ వచ్చేదనమాట అచీవ్ చేయాలని. ఇంకొక ఎగ్జాంపుల్, క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టు అందరూ కొడుతున్నారు. 15,000 రూపాయలు 2014లో కొనిపెట్టారు. మా క్యాంపస్ కాలేజ్ మొత్తంలో ఎవరికీ లేదు అది. అంటే నేను క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టిన తర్వాతే ఎంఫసిస్లో కొట్టినప్పుడు. సో ఇలా చాలా అనమాట. ఆయన ఏదైనా చెప్పాలి అనుకుంటే ఇట్స్ నెవర్ లైక్ ఎ లెక్చర్, కూర్చోపెట్టి ఇలా ఉండాలరా అలా ఉండాలరా అని ఎప్పుడు చెప్పలేదు. ఇట్స్ ఆల్ త్రూ హిజ్ వర్డ్స్. ఆ సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కష్టపడుతూ కనబడ్డారనుకో, ఇస్త్రీ చేస్తున్నారు, ఎవరైనా వాళ్ళ గురించి చెప్పేటప్పుడు వాళ్ళ రూట్స్ గురించి చెప్తారు. ఎలా అంటే మా తాతగారు, మా పెద్దనాన్నగారు వీళ్ళందరూ అసలు వాళ్ళ అంటే జనరేషన్ బ్యాక్ వెళ్తారు. సో ఆ స్టోరీస్ వింటూ మేము పెరుగుతూ సబ్కాన్షియస్గా, అంటే ఇంటెన్షనల్గా మేము నేర్చుకున్నది ఏమీ కాదు. మా బాబాయ్ కానీ పెద్దన్న కానీ మా అన్నయ్య చెప్పినట్టే సబ్కాన్షియస్గా నేను కానీ హర్ష కానీ అన్నయ్య కానీ ఇంకా మాట్లాడితే మా బావలు కానీ అందరూ బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్ మేము అలా ఉండగలుగుతున్నాం. వీఆర్ ఎ బెటర్ పర్సన్ బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్. సేమ్ హ్యాపెన్స్ విత్ వీళ్ళు కూడా. మా నాన్నగారు కానీ పెద్దన్న గారు కానీ వీళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన క్రమశిక్షణ, వాట్ ఎవర్ హార్డ్ వర్క్ థింగ్ అనేది, సో ఇట్ రెసిప్రోకేటెడ్ అనమాట వాళ్ళ నుంచి. సో ఈ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యాజ్ నవ్ ఐఎమ్ ఏ పేరెంట్, నాకు పిల్లలు పుట్టారు కాబట్టి వన్ థింగ్ ఐ వాంట్ టు టేక్ క్యారీ ఫార్వర్డ్ ఈజ్ ఈ డిసిప్లిన్ క్రమశిక్షణ అనేది మనం ఉంటూ మనం హెల్ప్ చేస్తూ జనాలకి ఉంటే పిల్లలు కూడా ఆటోమేటిక్గా మనం ఏం నేర్పక్కర్లేదు, వాళ్ళంతా వాళ్ళు నేర్చుకుంటారు. సో దీస్ ఆల్ ద థింగ్స్ మా నాన్నగారి నుంచి నేను నేర్చుకున్నాను. ఆయన మా అన్నయ్య చెప్పినట్టే చాలా సాక్రిఫైజెస్ చేస్తారు, ప్రతి తల్లిదండ్రులు చేస్తారు సాక్రిఫైజెస్. అలాగే మా నాన్నగారు ఇంకా బాగా చేశారు మాకు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ నాన్న. ఐ విష్ ఆల్ ద హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఫర్ ద ప్రాస్పరస్ నెక్స్ట్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా చిన్నబ్బాయి దుర్గా ప్రకాష్ మంచి డ్యాన్స్ వేస్తాడండి. మంచి డాన్సర్ కూడా. ఏదైనా రెండు బిఫోర్ దట్ నేను మా అమ్మగారిని చెప్పడం మర్చిపోయాను. సో మా నాన్న కష్టం గురించి అందరూ చెప్తున్నారు, కానీ మా నాన్న ఎంత టఫ్గా ఉన్నా కూడా ఆయన అంత సాఫ్ట్ స్పోకెన్గా ఏదన్నా తర్వాత మాట్లాడుతూ ఆయన గురించి ఆయనలో చేంజెస్ ఏమైనా వచ్చినాయి అంటే అది మా అమ్మ వల్లే. అది మేము 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కాబట్టి లైక్ వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు హర్ ఆల్సో ఇన్ హిస్ ప్రొఫెషనల్ కెరీర్. ఇంత ప్రొఫెషనల్ కెరీర్లో ఆయన టెన్షన్స్ కానీ ఏదైనా కానీ ఆవిడ ఉద్యోగస్తురాలు అయ్యుండి కూడా మా నాన్నకి సపోర్ట్ ఇచ్చి పిల్లల్ని చదువు చెప్తూ. సో స్పెషల్ మెన్షన్ టు మై మామ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అరే రాను అంటూనే అన్నట్టుగా మాట్లాడి అని చెప్పేసి మరి చక్కటి స్పీచ్ ఇచ్చావు. 2 ముక్కలు నా గురించి కూడా చెప్తే బాగుండేదిరా. సరదా. ఓకే మరి అసలు ఈ ఈవెంట్లో హైలైటే మా బాబాయ్. యాక్చువల్గా మా బాబాయ్ చెప్పే కదా ఓకే చూసారా ఆడియన్స్ ఎలా కోరుకుంటున్నారు. ఈవెంట్ కాదు, మా ఫ్యామిలీ మొత్తంలో హైలైట్ అంటే మా నరిబాబాయే. సో హీఈస్ ఆల్సో గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ అవర్ జనరేషన్. యాజ్ డిస్కస్ ట్రయో, మా పెదనాన్న, మా నాన్న, మా బాబాయ్. సో వాళ్ళు ఇచ్చిన మార్గమే మేము కూడా ఫాలో అయ్యాము. మా నెక్స్ట్ జనరేషన్ కూడా మేము అదే ఇస్తున్నాం. థ్యాంక్ యూ నాన్న, నా గురించి మరీ ఎక్కువగా చెప్పావు. ఓకే సార్, మరి ఈ సభ ముగింపు తీసుకొచ్చింది. వాళ్ళ సహచరులు మరి సురేంద్ర గారితో పాటు మైలవరంలో చేస్తున్నారు. వాళ్ళు పేరేంటనే చెన్నకేశ్వర గారు ఉన్నారు సార్. మరి మిమ్మల్ని కోరుకుంటున్నారు 2 మాటలు మాట్లాడండి. ఎందుకంటే మరి 33 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే మరి ఈ స్టేజ్ మీద ఒక ఎత్తు. ఓకే రండి సార్. లేకపోతే ఇప్పుడు మీ సన్మాన పత్రం ఉంటుంది, అదన్నా ఓపెన్ చేద్దరు కదండి ఒకసారి స్టాప్. మరి ముగింపు తీసుకుని సన్మాన పత్రం వారికి ఇచ్చేసినటువంటి వచ్చి వేదిక అలంకరించినటువంటి సిఏ గారు శ్రీనివాస్ గారికి, మన దుర్గాప్రసాద్ ఎస్ఐ గారికి, ఇలియాజర్ గారికి, మరి రామశేష ఎస్ఐ గారికి, మరియు పెద్దలు సురేంద్ర గారు అన్నయ్య అయినటువంటి రవీంద్ర గారికి, తమ్ముడు నరేంద్ర గారికి, మరి కుటుంబ సభ్యులందరికీ, మరియు ఎక్సైజ్ కుటుంబ సభ్యులందరికీ పేరు నుంచి చెప్పాలంటే ఆయనతో ఎక్కువ కాలం నేను చేయడం అంటే 4 సంవత్సరాలు చేశాను. మధ్యాహ్నం పూట ఆయన నేను కలిసి ఉండేవాళ్ళం అండి. ఆయన డైలీ ఎలా లేగడం జరిగే కార్యక్రమం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తారండి. ఆయన 5కి లేగడం, వాకింగ్కి వెళ్ళడం, మళ్ళీ మేడం గారికి నాకు తెలిసి ఒక 1 అవర్ ఆమెతో పాటు పనిచేయడం,
ఆయన సైకిల్ తీసుకొని సలపల్లో పెట్టడం, అక్కడి నుంచి బస్సు ప్రయాణం, మళ్ళీ బస్ స్టాండ్లో కూడా ఒక సైకిల్ ఉండేదండి. ఆయనకి స్టిల్ నాకు తెలిసి ఒక 3 years 4 years అయినట్టు ఉంది మామూలుగా వెహికల్ కొనుక్కొని. ఇప్పుడు వరకు కూడా సైకిల్తోనే ప్రయాణం చేశారండి. అని అందులో తర్వాత మధ్యాహ్నం పూట ఒకసారి మధ్యాహ్నం మేడం గారు ఫోన్ చేస్తారండి. ఏంటండి ఏమైంది, భోజనం అయిందండి, ఓకే అంటే సార్ యొక్క చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉద్యోగానికి ఎంత ఇస్తున్నారో అదేవిధంగా ఫ్యామిలీకి అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి అలా మెయింటైన్ చేయడం ఆయన చూసి మేము నేర్చుకోవాల్సింది ఉందండి. అదేవిధంగా ఈ సమయంలో సురేంద్ర గారి పేరెంట్స్ని ఒకసారి స్మరించుకోవాలి మనం. ఎందుకంటే పెద్దలు రవీంద్ర గారిని, సురేంద్ర గారు, నరేంద్ర గారు ఇంత గొప్ప స్థాయిలో ఉండడానికి వాళ్ళ నాన్నగారు లేకపోయినా వాళ్ళ అమ్మగారు ఇలా చేశారండి. అందుకు ఈ సమయంలో నరేంద్ర గారి గురించి కూడా ఆయన చూపిస్తూ ఉంటారు, ఫోటోలు చూపిస్తారండి సురేంద్ర గారు మధ్యలో మీ గురించి. ఆయన పెంచేటలో వ్యవసాయం చేస్తా కావిడి మామూలుగా వ్యవసాయంలో మామూలుగా ఆకు మోసిన ఫోటోలు అవి కూడా చూపించి వాళ్ళ అన్నదమ్ములు ఏ విధంగా కష్టపడేవారు ఏంటి అనేది మాతో కూడా షేర్ చేసుకునేవాళ్ళండి. ఈ సందర్భంగా లంకా సురేంద్ర గారు మాకు రోల్ మోడల్గా మేము భావించి ఆయన యొక్క స్ఫూర్తిలో నడవాలని మేము కోరుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మరి మా అన్నయ్య చెప్పాలంటేనండి క్రమశిక్షణ ఆరోగ్యరీత్యా ఇప్పుడు ఆయనకి మరి 92లో మ్యారేజ్ అయ్యిందండి. మ్యారేజ్ అయిన తర్వాత షుగర్ బయటపడింది, దాదాపు 33 సంవత్సరాల షుగర్. అయినా కానీ మరి ఆ క్రమశిక్షణ అనమాట, ఏది డైట్ ఫాలో అవటం. మరి ఇవాళకి మరి నవయవన మరి యువకుడే అనమాట, అటువంటి ఆరోగ్యం అయింది. నిజంగా మాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. వస్తున్నామంటే నేనున్నాను, ఇవాళకి టీచర్ చేస్తున్నా, ఇవాళకి రైతునేనండి. ఇవాళకి ఆయన చెప్పినట్టు కావిడి మోస్తా. మరి నా ఆరోగ్య రహస్యం అదే, ఎందుకంటే మరి శ్రమించడం అనమాట. ఓకే సార్, ఇప్పుడు మరి ఇంకోటి శ్రీనివాసరావు అంట, వారు కూడా మాట్లాడితే మరి ఈ ముగింపు తీసుకొస్తాం. మరి వచ్చిన వాళ్ళందరూ స్నాక్స్ అన్నా తీసుకోండి సార్, కొంచెం లేట్ అవుతుంది భోజనానికి. శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు మైలవరం సిఐ గారు అయినటువంటి జె శ్రీనివాస్ గారికి, అలాగే ఎస్ఐ గారు దుర్గాప్రసాదరావు గారికి, అదేవిధంగా ఈరోజు ఈ సన్మాన సభకి ముఖ్యులైనటువంటి మన లంకా సురేంద్ర గారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు, మిగతా ఎస్ఐ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా మా లంకా సురేంద్ర ప్రియమైన గౌరవనీయులంటే మా లంకా సురేంద్ర గారికి 12వ శుభాకాంక్షలు అందరి తరపున, మన ఎక్సైజ్ కుటుంబం తరపున తెలియజేసుకుంటూ, నేను లంకా సురేంద్ర గారితో 2021 నుంచి 24 వరకు విజయవాడ ఈస్ట్ స్టేషన్ చేశానండి. ఆయన మాకు ఒక హెడ్ కానిస్టేబుల్ గారుగానే కాకుండా ఒక పెద్దన్నలాగా, ఒక కుటుంబ సభ్యుడిగా, అట్లాగే ఏదైనా సమస్య వచ్చినా కూడా ఏదైనా ఒక విషయం ఆఫీసర్ నుంచి ఏదైనా ఒక పని చేయాలన్నా కూడా ఎటువంటి సమస్యగా ఉన్నటువంటి పనినైనా కూడా చాలా ఈజీగా అయ్యేలాగా ఆయన చేసేవాళ్ళండి. అలాగే సార్తో నాకు కొంచెం మంచి ఉద్యోగ రకంగా అనుబంధం ఉందండి. ఏ డ్యూటీ అయినా, ఏ క్లిష్టమైన పరిస్థితులైనా, ఇప్పుడు విజయవాడ సిటీలో ఎక్కువగా డిపార్ట్మెంట్ డ్యూటీస్ ప్రకారం చెప్పాలంటే గంజాయి అండి. ఆ గంజాయి రైడ్స్కి ఆయన ఉన్నటువంటి సర్వీస్ ఎంత, ఈ 33 ఏళ్ల అనుభవం సర్వీస్లో గంజాయి డ్యూటీలు ఈ వయసులో కూడా ఆయన కుర్రోళ్ళకి వెళ్ళిన మాకంటే కూడా యాక్టివ్గా. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. నేను కొండపల్లి ఎన్టీపీఎస్ దగ్గర ఒక గంజాయి 2B అరెస్టెడ్ ముద్దాయి సార్తో పాటు వెళ్ళామండి. మాకు ఆఫీసర్స్ కానీ అలాగే వెహికల్ కూడా ఏం లేదండి, మేమిద్దరమే 2 వీలర్ మీద వెళ్తే, అది బ్లేడ్ బ్యాచ్ ఏరియా అంటారండి యాక్చువల్గా. అటువంటి ప్లేస్లో ఒక ఏమంటారంటే అది క్రూషియల్గా ఉన్నాడండి ఆ పర్సన్. అయితే అటువంటి పర్సన్ని ఎంతో టాక్టిక్గా నేను హ్యాండిల్ చేయగలుగుతాను. నాకంటే ముందు సారు ఎంతో చాలా టాక్టిక్గా కూడా హ్యాండిల్ చేశారండి. అక్కడ కొంత ఇన్సిడెంట్ కూడా వేరే సిచ్యువేషన్ జరిగింది, అయినా కూడా చాలా నేర్పరితనంగా నాకు సహకరించి సారు ఆ ముద్దాయిని తీసుకురావడం జరిగిందండి. అటువంటి చిన్న విషయం అని చెప్పాను. అదేవిధంగా ఈ వయసులో ఆయన అంత చలాకీగా, అంత ఉత్సాహంగా పనిచేయడం మేమే కాదండి, మా స్టేషన్లో వచ్చిన సిఐ గారు అందరూ ఆశ్చర్యపోయి, అప్పుడు ఎస్ఈబి అనే వింగ్లో ఉన్నామండి మేమందరం.
ఆ ఎస్సీబీ జేడీ గారు అనేటువంటి జాయింట్ డైరెక్టర్ గారి చేతుల మీదుగా, కమిషనర్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం కూడా సార్ అందుకోవడం జరిగిందండి. ఈ విధంగా సురేంద్ర గారితో నేను చేసిన పీరియడ్ చాలా సంతోషకరంగా సాగిందండి. అట్లాగే మా స్టేషన్ సిబ్బంది కానీ అందరూ కూడా సార్తో చాలా సరదాగా ఆయన మమ్మల్ని మధ్య మధ్యలో జోకులు వేస్తూ అట్లాగే ఫ్యామిలీ గురించి ఎట్లా ఉండాలి, మనం ఉద్యోగరీత్యా ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాలు కూడా సార్ నుంచి చాలా నేర్చుకోవాలండి. అట్లాగే సార్కి ఇక్కడ సన్మానం సభలో వారి కుటుంబ సభ్యుల గురించి కానీ అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ వీళ్ళందరి గురించి చెప్తుంటే మేము ఈ సభ మిస్ అయిపోతే ఎంతో మిస్ అయ్యేవాళ్ళమా ఇలాంటి సభని, ఇలాంటి వేదికని అని చెప్పి నేను ఫీల్ అవుతున్నానండి. వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు స్టాఫ్ అంతా కలిపి సన్మానం పత్రం చదివి సన్మానం అందిస్తారు. తర్వాత సురేంద్ర గారి తుది పలికి ఉన్నాయి. తర్వాత మా అందరి సురేంద్ర గారి యొక్క పదవీ విరమణ సన్మాన పత్రాన్ని చదవటం నాకెంతో గర్వంగా ఉంది. సుప్రసిద్ధ స్ఫూర్తిదాయకులు, మనసున్న మార్గదర్శకులు, కర్తవ్య దీక్షాపరులు శ్రీ లంకా సురేంద్ర గారు. వారి యొక్క స్ఫూర్తిదాయక జీవితం గురించి చెప్పాలంటే మన సమాజంలో ఎందరో కష్టజీవులు ఉంటారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తిని వారి జీవితంలో ప్రతి సందర్భంలోనూ అన్వయించుకొని తానే కాకుండా తన కుటుంబంలోని వారికి సైతం గొప్ప స్థాయిని కల్పించారు మన సురేంద్ర గారు. ఇంతటి వెలుగులు పంచిన సురేంద్ర గారి యొక్క సురేంద్రోదయం అనేది స్వర్గీయ లంకా వీర రాఘవయ్య, శ్రీమతి సూర్యనారాయణమ్మ గారుల ద్వితీయ సంతానం అయినటువంటి సురేంద్ర గారు ఆగస్టు 5వ తారీఖు 1963 సంవత్సరంలో జన్మించారు. వారి 10వ తరగతి చదువుతున్న సమయంలో వారి తండ్రి అనారోగ్యం కారణంగా స్వర్గస్థులైనారు. 1992 మార్చి 6 తేదీన సురేంద్ర గారి యొక్క వివాహం స్వర్గీయ పొనుగుపాటి పాండురంగారావు గారు, శ్రీమతి మస్తానమ్మ గారుల ద్వితీయ కుమార్తె అయినటువంటి శ్రీమతి శ్యామలాంబ గారితో జరిగినది. ఈ వివాహం జరిగిన తర్వాత వారి అదృష్టలక్ష్మి వచ్చినట్లుగా వివాహానంతరం వ్రాతపరీక్ష రాసి కృష్ణా జిల్లాలోని సురేంద్ర గారు ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఉద్యోగ సాధనలో 92 ఏప్రిల్ 9వ తేదీన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నందు తొలి పోస్టింగ్ డిస్టిలరీ ఆఫీస్ నందు లభించింది. భార్య శ్యామలాంబ గారిని ప్రోత్సహించి 96, 97లో హిందీ భాషలో పీడీ చేయించారు. వారు కూడా భర్త సురేంద్ర గారు అందించినటువంటి సహాయ సహకారాలతో 98లో ఉపాధ్యాయురాలుగా ఎంపికై భర్తకు తగిన భాగస్వామిగా నిలిచారు. వారి యొక్క ఉద్యోగ ప్రస్థానం సురేంద్ర గారికి 9/4/92న ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టినారు. అక్కడ నుండి సాగిన వారి ఉద్యోగ ప్రస్థానం పలు ఊళ్ళలో వారి బాధ్యతలు నిర్వహిస్తూ హెడ్ కానిస్టేబుల్గా మరియు సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతులు పొంది తమ ఉద్యోగ బాధ్యతలను చివరి వరకు నిర్వహించినారు. ఈ 31 అనగా ఈరోజు వారు పదవి విరమణ చేయుచున్నారు. కుటుంబ విశేషాలు. సురేంద్ర గారు తన కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, పెద్ద కుమారుడు విశ్వనాథ్ కెనరా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్. 2020లో పొనుగుపాటి నీరజ గారితో వివాహం. వారి పిల్లలు సోమస్కందన్, శరణ్యశ్రీ షణ్ముఖి. రెండవ కుమారుడు దుర్గాప్రకాష్ బ్రాడ్రిడ్జ్ కంపెనీలో టెక్నాలజీ లీడ్గా పనిచేస్తూ వారికి 2020 పొనుగుపాటి ఉమారాణి గారితో వివాహం జరిగినది. వారి కుమార్తె గీతా ఫణి సహస్ర. 33 సంవత్సరాలుగా వృత్తి పట్ల ఉన్న అంచంచలమైన విశ్వాసంతో, సేవా దృక్పథంతో ఎక్సైజ్ శాఖలో విశేష సేవలు అందించిన శ్రీ లంకా సురేంద్ర గారు 31/8/2025 అనగా ఈనాడు పదవీ విరమణ పొందుతున్నారు.
తన విశ్రాంతి జీవితాన్ని కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది సమర్పించినది ప్రొవిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మైలవరం సిబ్బంది. వారికి మా సిఐ గారు ఎంతో అభిమానంతో చిన్న కవిత కూడా సమర్పించారు. లంకా వారి వంశ వారాశిలో పుట్టిన చంద్రరూపం, కరుణ కలిగిన మనసులో రఘువంశ రామతత్వం, శిక్షితులైన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించు అర్జున తేజం, సురేంద్ర నామధేయులై ప్రసిద్ధికెక్కిన స్ఫూర్తిదాయక జీవనం, ఇంద్ర సమాన కీర్తి ప్రతిష్టలకు ఆకారమైన నిలువెత్తు సాక్ష్యం శ్రీ లంకా సురేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు ఈ సన్మాన పత్రాన్ని స్టాఫ్ అంతా మరి వారి యొక్క హెడ్ సిఐ గారి చేతుల మీదుగా మరి సురేంద్ర గారికి అందిస్తున్నారు. మరి ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే మరి మా బావగారులు కానీ బంధువులు కానీ అలాగే మా బావగారు కేవీ రావు గారు మాట్లాడతారు. రండి సార్, రండి సార్. అలాగే మరి వెంకటేశ్వర గారు, మరి సురేంద్ర గారు, తొరళ్ళు గారు, వారైనా కానీ ఇంకెవరన్నా మరి మాట్లాడదలుచుకుంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాట్లాడతారు. ఓకే, ఇది అయిన తర్వాత అన్నయ్యతో మాట్లాడించి సన్మానం. మరి నిజంగా మరి ఇప్పుడే మరి స్టేజ్కి నిండుదనం వచ్చింది. మరి సురేంద్ర గారి మొహంలో చక్కగా చేయటం మాస్టర్. మరి ఇప్పుడు అనంతరం సన్మాన గ్రహీత మా ద్వితీయ సోదరుడు మరి ఓకే సార్. మరి ఇప్పుడు చివరిగా మరి సన్మాన కార్యక్రమం ముందు మరి సురేంద్ర గారు మాట్లాడతారు సార్. చేద్దాం ఒకసారి. ఆయన కూడా మాట్లాడిన తర్వాత చేద్దాం. ఈయన మాట్లాడిన తర్వాత ఒకసారి కూర్చోండి సార్. ఒకసారి ఈయన కూడా